12,00,000 కోట్ల బడ్జెట్ 50,00,000 కోట్లయింది. అదే సందర్భంలో జీఎస్టీ ఈ నెలకి 1,50,000 కోట్లకి తక్కువ కాకుండా వస్తుంది. జీడిపి గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనమే గ్రోత్ రేట్లో నెంబర్ 1గా ఉన్నాం. డెవలప్మెంట్ కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో ఆయుధ తయారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున పెంచి ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ రంగంలో సక్సెస్ అయ్యాం. అంతరిక్ష రంగంలో అద్భుతమైనటువంటి సక్సెస్ అయ్యాం. అది కూడా లాభదాయకమైనటువంటి వనరుగా మార్చుకున్నాం. మరొక వైపున దేశంలో పేదరికం తగ్గించుకోగలిగాం. కోట్ల మంది పేదలు మధ్యతరగతి వర్గంగా మారగలిగారు. అంటే కొంత ధనం సంపాదించుకోగలిగారు. పేదరికపు రేటు తగ్గిపోయింది. అదే సందర్భంలో నిరక్షరాస్యత రేటు తగ్గించడంలో కూడా మోడీ సర్కార్ సక్సెస్ అయింది. తాజా గణాంకాల ప్రకారం భారతదేశపు లిటరసీ రేట్ 2011 నాటికి 74% ఉంటే ఇప్పుడు 80.9%, 23-24 లెక్కల ప్రకారం పెరిగింది. అంటే విద్య పెరిగింది, నిరక్షరాస్యత తగ్గింది, అందులో కూడా విజయం సాధించాం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.